హ్యాపీ బర్త్డే టు యూ అండి రామ్ గారు. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతి మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతి. क्या बात है, क्या बात है. What a singing sister, such a beautiful presentation. చాలా క్యూట్గా పాడారు. వి ఫీల్ దట్ పాజిటివ్ వైబ్. ఇంత మంచి బ్యూటిఫుల్ సాంగ్ను ప్రజెంట్ చేసి ఈవెంట్ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఓకే, ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అఫీషియల్గా. రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం, నమస్తే, వణక్కం, ఆదాబ్, నమస్కార, కురుంజలి, సశ్రీకాల్, సలాం అలైకుం. వెల్కమ్ టు స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ ప్రజెంట్స్ రామ్ బర్త్డే స్పెషల్ సింగింగ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై రామ్ ఫ్రెండ్స్ అండ్ స్పాన్సర్డ్ బై స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ మెంబర్స్. హౌ ఎలిగెంట్ నేమ్, స్నేహ సామ్రాజ్యం. బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యంలో ఎంత ఆ వైబ్ ఉందో కదా. బంధాల ప్రయాణంలో స్నేహమే మా ఊపిరి, కలకాలం నిలిచే అనుబంధాల నిలయ మా ఈ స్నేహ సామ్రాజ్యం. రండి కలిసి పాడుదాం, కలిసి నడుద్దాం, కలిసి గెలుద్దాం అంటూ ఫ్యామిలీ క్రియేట్ చేసిన జస్ట్ 25 డేస్లోనే న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసి ఒక ఈవెంట్ని కండక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రియల్గా అప్రిషియేట్ చేస్తున్నాం స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు కెప్టెన్ రామ్ గారు, హార్ట్ హ్యాకర్ గారు, బన్నీ గారు, వర్ష గారు, ప్రియాంక గారు, మాయా గారు, ప్రసన్న గారు, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అందరినీ కలుపుకుని సక్సెస్తో, హ్యాపీనెస్తో మీరు చాలా దూరం వెళ్ళాలని అండ్ మీ ఫ్యామిలీ మంచిగా గ్రో అవ్వాలని, ఇంకా మీరు మంచి మంచి ఈవెంట్స్, ఫ్యామిలీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ వండర్ఫుల్ జర్నీ. ఓకే, ఇంకా సేపట్లో ఈ పిఆర్ బర్త్డే పార్టీ వైబ్తో, విషెస్తో, మా ఆర్గనైజర్స్ ముచ్చటైన మాటలతో, సింగర్స్ పాటలతో షేక్ అవ్వబోతుంది. సో షేక్ చేయబోయే వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ స్పెషల్ వెల్కమ్ టు అవర్ స్టార్స్, మా బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సింగర్స్కి స్వాగతం, సుస్వాగతం. మా స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ మీకు రెడ్ కార్పెట్ మీద స్వాగతం పలుకుతుంది. వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సింగర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్కి కారణమైన మన బర్త్డే బాయ్ గారిని విష్ చేసుకుందా. నేను ఇక్కడ నుండి విష్ చేస్తాను, మీరు కింద నుండి విష్ చేయొచ్చు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే రామ్ గారు. గాడ్ బ్లెస్ యూ అండి. ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్య, ఆరోగ్య, సుఖశాంతులు ప్రసాదించాలని, ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో, మీ లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీకోసం మీ స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ విత్ ప్రో ఫ్యామిలీ హెల్ప్తో కండక్ట్ చేసిన సింగింగ్ కాంపిటీషన్ ఎంజాయ్ చేస్తారని వన్స్ అగైన్ ఆశిస్తున్నాం. వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండి. గాడ్ బ్లెస్ యూ రామ్ గారు. ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మా బ్యూటిఫుల్ సింగర్స్ రెడీగా ఉన్నారా? లేట్ ఏం లేదు, ఇంకా సేపట్లో క్యూ చెప్పేస్తాం. దయచేసి ఈవెంట్కి అటెండ్ అవ్వాల్సిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే మీ సింగింగ్ని ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీ ఫ్యాన్స్ ఉన్నా సరే వాళ్ళకి లింక్స్ షేర్ చేయండి. వాళ్ళు వచ్చేలోపు మా ఆర్గనైజర్స్ మాట్లాడతారు. ప్రతి సక్సెస్ఫుల్ ఈవెంట్ వెనుక కనిపించిన కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఇష్టంతో చేస్తూ ఈ ఈవెంట్ని అందంగా ఆర్గనైజ్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఆర్గనైజర్స్ అందరూ ఒకసారి ఎఫ్ఎస్ తీసుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏం మాట్లాడాలని కంగారు పడద్దు, బర్త్డే విషెస్ చెప్పొచ్చు అండ్ పార్టిసిపెంట్స్కి బెస్ట్ విషెస్ ఇవ్వచ్చు అండ్ ఈవెంట్ గురించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. వి కైండ్లీ రిక్వెస్ట్ అవర్ ఆర్గనైజర్స్ ప్యానెల్, స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ మెయిన్ పిల్లర్ హార్ట్ హ్యాకర్ గారు, ప్రోస్ ఫ్యామిలీ కెప్టెన్ శ్రీరామ్ గారు అండ్ సత్య గారు, బాలు గారు, వెన్నెల గారు అండ్ ఈవెంట్ డిజిటల్ పార్ట్నర్ మౌని సిస్టర్ అండ్ రిమైనింగ్ ఆర్గనైజర్స్ బన్నీ గారు, భాను గారు, జాను గారు, నాని గారు, సితారా సిస్టర్ అండ్ కార్తిక్ గారు అండ్ రామ్ గారు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. ప్లీజ్ ఎఫ్ఎస్ తీసుకుని మాట్లాడండి. గడగడ. థ్యాంక్ యూ అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలామంది విష్ చేసినారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. వావ్, బర్త్డే బాయ్ గారు క్యూ చేసింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి రామ్ గారు. చాలా స్వీట్గా జస్ట్ ఒక 30 సెకండ్స్లో ముగించేస్తారు. పర్లేదు, మీరు తీసుకున్నారు.
కొత్త కాబట్టి మాట్లాడాలంటే ఫ్రీ స్టైల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకే కాళ్ళు చేతులు వణుకుతాయి. ఓకే, పర్లేదు, మళ్ళీ లాస్ట్లో మీరు మాట్లాడొచ్చు. ఇంకా ఆర్గనైజర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఎఫెక్ట్స్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అమీరా గారు వెల్కమ్. హాయ్, ఎలా ఉన్నారు? Respected ladies and gentlemen, welcome to Sneha Samrajyam Family Presents Ram Birthday Special Singing Event organized by Ram Friends and sponsored by Sneha Samrajyam Family Members. ఓకే, మేబీ మా ఆర్గనైజర్స్ బిజీగా ఉన్నారు, మళ్ళీ మధ్యలో మాట్లాడతారు. ఓకే, క్యూ తీసుకుందాం, డిలే అవుతుంది. క్యూ తీసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. మనం ఆర్గనైజింగ్ ప్యానెల్ నుండి మౌని గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను క్యూ తీసుకోవాల్సిందిగా. ప్లీజ్ మౌని గారు ఎఫ్ఎస్ తీసుకుని క్యూ తీసుకోండి. అండ్ ఈవెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. దయచేసి ఎఫ్ఎస్ తీసుకోండి. మౌని సిస్టర్ ఉన్నారా? మౌని గారు లేరా? ఇదేంటి, ఏమైపోయారు? ఆర్గనైజర్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారా? ఓకే, ఈలోపు ఎవరైనా ఒక బర్త్డే సాంగ్ పాడాలనుకుంటే ఛాన్స్ ఇస్తున్నాను. ఎవరైనా ఒక బర్త్డే సాంగ్ పాడాలనుకుంటే క్యూ చేయండి. హ్యాపీ బర్త్డే రాము గారు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. రాము గారి హ్యాపీ బర్త్డే అండి. మౌని సిస్టర్ ఉన్నారా? ఓకే, ఐ రిక్వెస్ట్ యూ టు మౌని సిస్టర్ క్యూ తీసుకోవాల్సిందిగా. హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. రామ్ గారు హ్యాపీ బర్త్డే అండి. మీరు హ్యాపీగా ఉండాలి, మీరు అనుకున్నవన్నీ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. రామ్ గారి బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్, ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. పార్టిసిపెంట్స్ అందరూ బాగా ఆడాలి, ఎందుకంటే ఇది స్నేహ సామ్రాజ్యం వాళ్ళది ఫస్ట్ ఈవెంట్, వాళ్ళ ఫ్రెండ్కి జరుపుకుంటున్నారు. సో ఈ ఈవెంట్ అనేది వాళ్ళకి మెమరబుల్గా ఉండిపోవాలి, అట్లా ఉండాలి. ఓకే, మన రూల్స్ చెప్తాను ఒకసారి. రూల్స్ చెప్తాను ఒకసారి, ఆ రూల్స్ చెక్ చేసుకోండి. ఓకేనా అందరూ? ఒకసారి డీపీ కోడ్స్ అవి కరెక్ట్గా పెట్టుకోండి, ఎందుకంటే నెంబర్ చేంజ్ అయితే మార్క్స్ అనేవి వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాల్స్ అవి రాకుండా డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టేసుకోండి. క్యూస్ అయితే అప్ చేయడం అవ్వదు, ఒక్క నెట్ ఇష్యూ వల్ల అయితేనే 1 or 2 times కట్ అయితే అప్ చేస్తాం మేము. ఒకవేళ అప్ చేయాలన్నా కూడా స్క్రీన్ షాట్ ఉండాలి ఖచ్చితంగా, అది గ్రూప్లో పెట్టాలి, అప్పుడే చూసి అప్ చేస్తాం మేము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈవెంట్ గురించి మాకు గ్రూప్లో పెట్టండి, మేము దానికి రిప్లై ఇస్తూ ఉంటాము. మా ఆర్గనైజర్స్ అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా టెక్నికల్ ఇష్యూ వల్ల మోడ్ ఆన్ అవ్వట్లేదు కాబట్టి మీరు క్యూ చేసిన వెంటనే ఒకసారి మోడ్ టచ్ చేయండి. కానీ విష్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, సాంగ్ స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ ఎండింగ్లో కానీ ఎక్కడైనా పర్లేదు. మాకు విష్ మాత్రం చాలా ముఖ్యం, ఎందుకంటే ఆయనకి ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది మాకు చాలా ఇంపార్టెంట్. మీ సాంగ్స్ అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి, సో ఎవ్వరు ఏమీ టెన్షన్ పడొద్దు. అందరి సాంగ్స్ రికార్డ్ అవుతాయి, జడ్జ్ గారు అన్ని సాంగ్స్ వింటారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నిషాసీస్ ఉన్నారా? ఓకే, రెడీ? 5 4 3 2 1 గో. స్టార్ట్.
థ్యాంక్ యూ సో మచ్ మౌని సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓ సూపర్, చాలా బాగున్నాయి సాంగ్స్. మహేష్ సాంగ్స్ అంటే మామూలుగా ఉండదు మరి. క్యాకో క్యాక్ ఈరోజు పిఆర్. బాబు మన ఎంబీ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అమ్మా, మీకు ఫుల్ మీల్స్ ఈరోజు. ఓకే, జడ్జి గారిని ఇన్వైట్ చేసుకుందాం. దానికంటే ముందు జడ్జి గారు వచ్చేలోపు ఒక క్యూ ఉంది. మన జడ్జి గారిని ఈ సాంగ్ అయిన తర్వాత జడ్జి గారిని ఇన్వైట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే మహేష్ అండ్ రామ్. మహేష్ బాబు హ్యాపీ బర్త్డే. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా. నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరుస తమకు తెలియద. హ్యాపీ హ్యాపీ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. సూపర్, చాలా బాగా పాడారండి రామ్ గారు. ఓకే, మన స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఈవెంట్ జడ్జి గారిని ఇన్వైట్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ టు ఆర్గనైజర్స్ ప్యానెల్. జడ్జి గారికి మెసేజ్ చేయండి, వస్తారు. ఇన్వైట్ హిమ్. Happy birthday to you, Ram. నవ్వుల రేడు మానరాం, అందరి గుండెల్లోని ప్రేమ రూపం. ఈరోజు నీ పుట్టినరోజు, మా అందరికీ పండగ రోజు. హ్యాపీ బర్త్డే రామ్, వందలాది శుభాకాంక్షలు రామ్. ఆహా, ఎంత మంచి ఆర్గనైజర్స్ అండి. మాట్లాడమని చెప్తే ఒక ఏ సాంగ్ బాగా విష్ చేశారు. సూపర్. కృష్ణ గారు వచ్చేసారా? సారీ, జడ్జి గారు వచ్చేసారా? స్టేజ్ రెడీగా ఉంది, కంటెస్టెంట్స్ ఆల్సో రెడీగా ఉన్నారు. కాబట్టి లేట్ చేయకుండా జడ్జి గారిని ఇన్వైట్ చేద్దాం. గుడ్ జడ్జింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. ఆ ఆర్ట్ని మన జడ్జి గారు ప్రతి ఈవెంట్లో ప్రూవ్ చేస్తున్నారు. పేరు కొత్తదే, ప్రొఫైల్ కూడా కొత్తదే, కానీ ఆ వాయిస్, ఆ జడ్జిమెంట్ స్టైల్, ఆ ఎనర్జీ ఏమాత్రం కొత్తవి కావు. ఈవెంట్స్కి స్ట్రెంగ్త్, కంటెస్టెంట్స్కి బెస్ట్ గైడ్, ఆడియన్స్ అండ్ ఆర్గనైజర్స్కి ఫేవరెట్ జడ్జ్ అయిన మన ఈవెంట్ జడ్జి గారు ఆల్రెడీ వచ్చేసారు. రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మై హానర్ టు వెల్కమ్ అవర్ హానరబుల్ జడ్జ్. కంటెస్టెంట్స్కి కొంచెం టెన్షన్ వస్తుంది. హీస్ నన్ అదర్ దాన్ మిస్టర్ కృష్ణ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఆర్గనైజర్స్ రిక్వెస్ట్. స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ తరపున అండ్ ఈ ఆర్గనైజింగ్ టీమ్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ వన్స్ అగైన్. ఓకే, మన జడ్జి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకొద్ది క్షణాల్లో సింగింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. పార్టిసిపెంట్స్ అందరు రెడీగా ఉండండి. అండ్ ఈవెంట్కి అటెండ్ అవ్వాల్సిన మీ ఫ్రెండ్స్ అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మీ ఫ్యాన్స్కి లింక్స్ షేర్ చేయండి. ఈలోపు ముందుగా మా జడ్జి గారు మాట్లాడతారు. వి కైండ్లీ రిక్వెస్ట్ ఒకసారి జడ్జి గారిని ఎఫ్ఎస్ తీసుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ జడ్జిమెంట్ ప్యాటర్న్ అండ్ పార్టిసిపెంట్స్కి బెస్ట్ విషెస్ ఇవ్వండి. Thanks. Yeah, thank you a lot for your warm welcome, dear organizers. Mr. Heart Hacker bro, Miss Mauni, Miss Nisha garu, and Balu bro, Satya bro, Sitara akka, Vinay bro, అందరికీ పేరు పేరున, ఇంకెవరైనా మిస్ అయినా కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ స్పెషల్ డే మిస్టర్ రామ్ బ్రదర్కి విష్ యూ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే బ్రో. మీరు ఇట్లనే చాలా చాలా బర్త్డేస్ జరుపుకోవాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ వెన్నెల గారు, ఐ హ్యావ్ మిస్డ్ యువర్ నేమ్. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ బ్రో.
శ్రీరామ్ బ్రోకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మీతో మాట్లాడడానికి, ఇక్కడికి రావడానికి, జడ్జిమెంట్ కోసం రావడానికి కారణం మా శ్రీరామ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. వీళ్ళెవరు నేను కూడా అంటున్నారు, మీరెవరో తెలియదండి నాకు, సారీ. ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని ఉన్నారు కదా, ఐ డోంట్ నో ఎనీవన్. మీరు పాడినా కూడా నాకు కొత్తే. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫీమేల్ సారీ, అర్థం కాలేదు బ్రో నాకు. సరే పార్టిసిపెంట్స్ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. కొంచెం లేట్ అయింది, ప్లీజ్ డోంట్ మైండ్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని, మా ఆర్గనైజర్స్ అందరికీ మంచి పేరు తీసుకొస్తారని, అలాగే మీరు మంచి బెస్ట్ ప్రజెంటేషన్స్ తోటి పిఆర్లో ఆడియన్స్ని అస్సలు కదలనియద్దు, ఇక్కడే వాళ్ళని ముగ్ధులను చేసి ఇక్కడే ఉంచేయాలి. అంత మంచి ప్రజెంటేషన్స్ మీరు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్. అండ్ జడ్జిమెంట్ విషయానికి వస్తే, జడ్జిమెంట్ క్రైటీరియాకి వస్తే మీకు అందరికీ తెలిసిందే. ప్లీజ్ ఫాలో టు ది బీట్, హియర్ టు ది బీట్. మీకు బీట్ వినబడకుండా పెట్టుకోకండి, వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోండి. మీకు అంత ఎక్కువ అనిపిస్తే ఫోన్ వాల్యూమ్ తగ్గించుకొని పాడండి వింటూ. అండ్ నెక్స్ట్, డోంట్ ఫాలో ద ట్రాక్, ఫాలో ద మ్యూజిక్. కొన్ని ట్రాక్స్లో లిరిక్స్ కొంచెం ముందు వెనక స్క్రోల్ అవుతాయి, అవి పట్టించుకోకుండా మ్యూజిక్ని ఫాలో అవ్వండి, ట్యూన్లో వాడండి. ఒరిజినల్కి ఎంత దగ్గర వాడితే అంత బాగుంటుంది సాంగ్. చాలా ప్రజెంటేషన్ ఆడియన్స్కి కూడా వినడానికి చాలా బాగుంటుంది. సో బాగా పాడతారని కోరుకుంటున్నా. ఇవన్నీ నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు విష్, బికాస్ దిస్ ఈవెంట్ ఈస్ కండక్టింగ్ టు డెడికేట్ అవర్ బర్త్డే బాయ్ మిస్టర్ రామ్ బ్రో. రామ్ గారికి విష్ చేయండి పాడేటప్పుడు కానీ ఎప్పుడైనా. అండ్ చాలా టైం అయిపోయింది, ఇట్స్ ఓకే. అందరూ ఫుల్ సాంగ్ అవసరం లేదు. నేను మీరు వన్ పల్లవి 1 చరణం అయ్యాక మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్గనైజర్స్ కట్ చేస్తారు, ఓకేనా? అందరూ 31 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా వీలు కావాలని ఈ ఉద్దేశం, ఇంకేం లేదు. పల్లవి చరణం అయిపోయాక కట్ చేసుకోండి, లేదంటే ఆర్గనైజర్స్ కట్ చేస్తారు, ఓకేనా? నేను డన్ చెప్పను, ఓకేనా? మీరే కట్ చేయండి. ఎక్కువ వాడారనుకోండి, నెక్స్ట్ లైన్స్లో మిస్టేక్స్ దొరికినా కూడా రాసుకుంటా నేను, మీకే లాస్, ఓకేనా? ఒకవేళ మీరు బాగా వాడినా కూడా ఆ మార్క్స్ యాడ్ అవ్వవు, ఓన్లీ పల్లవి చరణం వరకే తీసుకుంటాం, ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇంకేముంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు కింద, ఇంకేమైనా. అండ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో, రామ్ బ్రో. స్టే హ్యాపీ, స్టే ఆల్వేస్ బ్లెస్డ్, అండ్ గాడ్ బ్లెస్ యూ బ్రో. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ, ఓకేనా? ఇంకా నేను లీవ్ అవుతున్నా. నైస్, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఒకసారి ఎఫ్ఎస్ తీసుకుంటారా? అయిపోయింది సార్. ఒకసారి కోడ్ నెంబర్ 08 గడ్డ ఆర్గనైజర్స్ మీరు ఐబీలో మాట్లాడండి. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ జడ్జిమెంట్ ప్యాటర్న్ స్టైల్ కూడా చాలా బాగుంది, అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ జడ్జి గారు, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యే ముందు మన ఈవెంట్కి ఒక బ్యూటిఫుల్ బిగినింగ్ ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. అండ్ జడ్జింగ్తో పాటు మీ సాంగ్ని ఎంజాయ్ చేయాలని మేమందరూ ఆశపడుతున్నాం. ఇఫ్ పాసిబుల్, మీకు ఏమైనా పాసిబుల్ అయితే ఒక సాంగ్ పాడగలరని ఆశిస్తున్నాం.
వి కైండ్లీ రిక్వెస్ట్ సింగ్ ఏ సాంగ్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్సెప్ట్ చేసినందుకు. ప్లీజ్ క్యూ చేయండి సార్. ఓకే, అందరికీ నమస్కారం. వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ ప్రెజెంట్స్ రామ్ బర్త్డే స్పెషల్ సింగింగ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై రామ్ ఫ్రెండ్స్ అండ్ స్పాన్సర్డ్ బై స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ మెంబర్స్. कल रास्ते में गम मिल गया था, लग के गले में रो दिया. जो सिर्फ मेरा था, सिर्फ मेरा, मैंने उसे क्यों खो दिया. हाँ, वो आंखें जिन्हें मैं चूमता था बेवजह, प्यार मेरे लिए क्यों उनमें बाकी ना रहा. ओ हम సనావైనా మన తనువులే చోటైనా ఓ నీటి జల్లులై ఇలాగే సాగవా. हम नवा मेरे तो है तो मेरे सांस चले, बता दे कैसे मैं जीऊंगा तेरे बिना. हो వావ్ కంటిన్యూగా ఒక 100 వావ్స్ చెప్పిన తక్కువే సార్. క్యా బాత్ హై. దట్ వాస్ ట్రూలీ చాలా చాలా బాగుంది. ఏమన్నా పాడారా? చించేశారు. తెలుగు హిందీ కలిపి అయితే దంచేశారు. చాలా అందంగా ప్రజెంట్ చేశారు. ఊరికైపోతారా జడ్జెస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మెమరబుల్ ప్రజెంటేషన్ ఇచ్చినందుకు. వెల్కమ్ మా ఆర్గనైజర్ శ్రీరామ్ గారు వెల్కమ్ అండి, అండ్ ప్రభా గారు వెల్కమ్, అండ్ వినయ్ గారు వెల్కమ్ అండి. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఇంకా వన్స్ అగైన్ అందరికీ నమస్కారం, నమస్తే, వణక్కం, ఆదాబ్, నమస్కార, కురింజలి, సత్ శ్రీ అకాల్, సలాం అలైకుం. వెల్కమ్ టు స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ ప్రజెంట్స్ రామ్ బర్త్డే స్పెషల్ సింగింగ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రీరామ్ ఫ్రెండ్స్, స్పాన్సర్డ్ బై స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇంకా జడ్జి గారి పర్మిషన్తో స్టార్ట్ చేసేసుకుందాం. జడ్జి గారు రెడీగా ఉన్నారా? జడ్జి గారు రెడీగా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఆర్గనైజర్స్ రెడీనా? ఆర్గనైజర్స్ అందరూ ఒకసారి ఓకే చెప్పండి. ఓకే, ఆర్గనైజర్స్ అందరు రెడీగా ఉన్నారు. ఆడియన్స్గా అందరం మేము కూడా రెడీగా ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ పిఆర్ 45 ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరు కూడా తగ్గకుండా పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అటెన్షన్ ప్లీజ్ అందరూ. ఆడియన్స్ అందరూ ఒకసారి, ఆడియన్స్ కాదు పార్టిసిపెంట్స్ అందరికీ అటెన్షన్ ప్లీజ్. ఒకసారి నేను చెప్పేది వినండి. ఎస్ఎంలో టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి అది అందరికీ తెలుసు. మోడ్ యాక్టివేట్ అవ్వటం లేదు. కింద మోడ్ యాక్టివేట్ అవ్వలేదు అనే మెసేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. మీరు సాంగ్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పని మోడ్ సెట్ చేసుకోండి. అది మీ బాధ్యత మాత్రమే. కష్టంలో పాడితే వెంటనే స్టూడియో ఆర్ కరోకే మోడ్లోకి వెళ్ళి వెంటనే మళ్ళీ రావడానికి ప్రయత్నించండి కష్టం మోడ్లోకి. అలా అయితే ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఎఫెక్ట్ యాడ్ అవ్వకుండా మీరు కానీ సింగింగ్ స్టార్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది మీ మార్క్స్ మీద పడుతుంది కన్ఫామ్గా. చిన్న మిస్టేక్ వల్ల కూడా ఆ ప్లేసెస్ మారిపోతాయి. సో మోడ్ అనేది మీ బాధ్యత మాత్రమే. కింద మెసేజ్ కోసం వెయిట్ చేయొద్దు. సాంగ్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు చేయాల్సింది మోడ్ సెట్ చేసుకోండి. ఓకే ఓకే, ఏం లేదు, జస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఫస్ట్ క్యూ బీ రెడీ. భయపడుతున్నారు పాపం ఫస్ట్ క్యూ వాళ్ళు. డోంట్ బీ ఫియర్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ అండి.
పార్టిసిపేట్స్ అందరికీ మంచి సాంగ్. అసలు నెక్స్ట్ మా ఆర్గనైజింగ్ టీంలో ప్రోస్ ఫ్యామిలీ నుండి చిన్ని గారు ఒక మంచి సాంగ్ ప్రజెంట్ చేయడానికి రాబోతున్నారు. చిన్ని గారు ఉన్నారా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీరా గారు. సూపర్ అండి, సూపర్ ఎనర్జీ. created by Sairam Naidu. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే. మధ్య గారు 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పడుతుంటాడా, అందరికి నచ్చేసే వాడా, సరిగ్గా 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 ఉండవెందుకే, బెరుగ్గా బెరుగ్గా అయిపోకే, బదులు వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికీ నచ్చేసేవా. వావ్, ప్రోస్ ఫ్యామిలీ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ చాలా బాగా పాడారు. మీ మరిది గారి కోసం చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ నుండి పార్టిసిపెంట్ సాంగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మరొకసారి అందరికీ నమస్కారం. వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ ప్రజెంట్స్ రామ్ బర్త్డే స్పెషల్ సింగింగ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రీరామ్ ఫ్రెండ్స్, స్పాన్సర్డ్ బై స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ. ఓకే, కంటిన్యూ. వచ్చాడయ్యో సామి, నింగి సుక్కలతో ముడుగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో హామీ, కొత్త రెక్కలతో మొలకెత్తించే హామీ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది రామ్ బ్రో. వచ్చాడయ్యో సామి, నింగి సుక్కలతో ముడుగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో హామీ, కొత్త రెక్కలతో మొలకెత్తింది భూమి. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు గంగం ముక్కుకు పోయండి, మన కష్టం సుక్కలు కుంకం పట్టుకు పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కనులు తెరిచిన నవరాత్రి, ఇన్నాళ్ళ చిన్నమ్మ చీకటి తెల్లారే సమయం కుదిరి, వచ్చాడయ్యో సామి, నంది సుక్కల్ని ఉడగెట్టింది భూమి, ఓ ఇచ్చాడయ్యో సామి, కొత్త కట్టించే హామీ. సెకండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ బ్రో. వద్దులే ప్రాయము నీవు రానప్పుడు, ఈ రాయబారాలు సాగే చలిలో, ఈ హాయి భారాలు మోసే జతలో, ఓ మైలా ఓ మైలా, ఓ మైలా, ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు, వద్దులే ప్రాణము నీవు రానప్పుడు, ఈ రాయబాసాగే చెలిలో, ఈ హాయి భారాలు మోసే జతలో, ఓ మైలా, ఓ మైలా, ఓ మైలా ఓ మైలా. అవును నిజం, నువ్వంటే నాకిష్టం, ఈ నిమిషం గుర్తించా సత్యం, చెలిపనవాయిక నిలువదుగా తెలుసు కదా, తెలిసిందే అడగాల, అడిగిందే అనవేలా, చెవిలో ఇలా చెబితే చాలా.
అండ్ మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి పాడిన ప్రతి ఒక్క కంటెస్టెంట్కి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సారీ లేట్ అయిపోయింది, నేను లేట్ వచ్చి కొంచెం వర్క్ ఉండి రాలేకపోయినా, బట్ చాలా బాగా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కృష్ణ గారు, హనరబుల్ జడ్జ్ కృష్ణ గారికి, అలాగే హోస్ట్ గారికి థ్యాంక్ యూ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో. చంద్రుడే చిన్నాడు చూపుల్లో సూర్యుడే సోకాడు ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి మోగించేయమంటవా సన్నాయి సింహంలా దూకరా మగధీరుడా తమ్మెత్తో చూపరా పనివీరుడా మాటలతో చంపకే ఓ బాలిక వస్తాలే కాసుకో నీ ఓపిక హలో హైసన్ ఎక్కడ బావా వట్టనక ముద్దలతో మురిపించక హలో పిట్ట నడుము పిల్ల నీ వాళ్ళు చూపు వల్ల నేను మరి తేలికగా పడిపోనల్లా చుక్కల్లో చంద్రుడే చిన్నాడు ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳಲಾರೆನು ರೇಖೆಯಲ್ಲಿ ಗೀಚಲಾರೆನು ಆದರೂ ಹಾಡದೇನೆ ಉಳಿಯಲಾರೇನು ಅಂತರೂಪಸಿ ನನ್ನ ಪ್ರೇಯಸಿ ಎಲ್ಲಿಗಿರುವಳೋ ನನ್ನ ಕಾಯಿಸಿ ನಾನು ಪ್ರೇಮ ರೋಗಿ ದಯಮಾಡಿ ವಾಸಿ ಮಾಡಬೇಡಿ ಅಂತರೂಪಸಿ ನನ್ನ ಪ್ರೇಯಸಿ ಒಮ್ಮೆ ಅವಳಿಗೆ ನನ್ನ ತೋರಿಸಿ నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటుంది వాణి మరీ చిలిపి నీ వయసు వాణి అయ్య వయ్యా రే వయ్యా రే వయ్యా చిందలేస్తుంది అల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటుంది వాణి మరీ చిలిపిది వయసు బాణి చెప్పనా నీ కూడా తెలుసనా నువ్వింతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసనా గారం చేసిన నయ్యగారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడికి కంచనా నేనే నేనుగా నేనే నేనుగా నా కన్నులో నీరే వెన్నెలా చెప్పనా నీ కూడా తెలుసనా నువ్వింతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసనా ఓకే, నాకు 5 minutes ఇవ్వండి, మళ్ళీ మీరు మాట్లాడొచ్చు, మీరు పాడొచ్చు. జడ్జి గారు లేట్ అవుతుంది అంటున్నారు వెళ్ళిపోవడానికి, అందుకని నేను ఎండ్ చేద్దామని కొంచెం ఇదయ్యాను. ఓకే, ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్, బ్యూటిఫుల్ ఈవెంట్ ముగింపు దశకు వచ్చేసాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా అలా అలా వెళ్ళిపోయింది ఈవెంట్. దిస్ క్రెడిట్ గోస్ టు ఆర్గనైజింగ్ ప్యానెల్ అండ్ కంగ్రాచులేషన్స్ టు స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వటం మీరు మార్క్స్ చేసుకోవచ్చు. అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా 40+ మెంబర్స్తో వెళ్ళింది. దీనికి మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్ జడ్జి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పకుండా ఈవెంట్ని ముగించలేం. థ్యాంక్ యూ సో మచ్ జడ్జి గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ప్రతి పర్ఫార్మెన్స్ని పేషెన్స్తో విన్నారు. అండ్ మళ్ళీ 1-4 సార్లు రేపు రికార్డింగ్స్ విని ఫెయిర్గా జడ్జిమెంట్ ఇస్తారు. కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మీ జడ్జిమెంట్ వల్ల ఈవెంట్కి క్వాలిటీ పెరుగుతుంది. మీ సపోర్ట్, మీ ఎఫర్ట్స్, మీ డెడికేషన్, మీ పాజిటివ్ గైడెన్స్ ఈ ఈవెంట్కి చాలా వాల్యుబుల్ సార్. ఈ స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ ఫ్యూచర్ ఈవెంట్స్కి కూడా వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ కావాలంటే మీ సహాయ సహకారాలు ఇలానే ఉంటాయని ఆకాంక్షిస్తున్నాం.
స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ తరపున అండ్ ఈ ఆర్గనైజింగ్ టీం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ని టీమ్గా ఫామ్ అయ్యి స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ విత్ ప్రోస్ ఫ్యామిలీ రెండు కలిసి చాలా అందంగా ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజింగ్ టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. హార్ట్ హ్యాకర్ గారు, శ్రీరామ్ గారు, బాలు గారు, సత్య గారు, మౌని సిస్టర్, వెన్నెల గారు, బన్నీ గారు, భాను గారు, జాను గారు, నాని గారు, సితారా సిస్టర్, కార్తిక్ గారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాం మీ వర్క్ని. స్నేహం అనే పదం చెప్పడం చాలా ఈజీ అండి, కానీ ఆ స్నేహాన్ని యాక్షన్స్తో ప్రూవ్ చేయటం అంటే చాలా గ్రేట్. ఈరోజు ఆ గ్రేట్నెస్ని మీ రెండు ఫ్యామిలీస్ కలిపి చూపించారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ నుండి ఒకరు లేక అలా ఏమి కాకుండా అందరూ యాక్టివ్గా ఉండి వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అండ్ హార్ట్ హ్యాకర్ గారు ఫ్యామిలీ క్రియేట్ చేసిన కొత్తలోనే ఈవెంట్ చేయాలనే ఆలోచన రావడం చాలా గ్రేట్ సార్. మీ ఫ్యామిలీలో మీరు ముందుండి ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ ముందుండి ఎన్నెన్నో చేయాలని, కండక్ట్ చేయాలని, న్యూ టాలెంట్స్ని, న్యూ సింగర్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రోస్ ఫ్యామిలీ, ప్రోస్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. కెప్టెన్ శ్రీరామ్ గారు, బాలు గారు, సత్య గారు, వెన్నెల గారు, స్నేహ సామ్రాజ్యం ఫ్యామిలీ మేబీ అందరూ కొత్త వాళ్ళు అనుకుంటున్నాను నేను. వారికి తోడుగా ఉండి ఈవెంట్ ఆర్గనైజింగ్లో మీరు చాలా పెద్ద పాత్ర పోషించారు. ఈవెంట్ సక్సెస్కి టీం వర్క్ అనేది మీ టీం చేసిన వర్క్ అనేది చాలా హెల్ప్ అయింది. మీరందరూ ఎక్కడెక్కడ ఉంటారు, నేను అనుకోవటం 4 కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి అనుకుంటున్నా ఈవెంట్ కోసం. చాలా బాగుంది కదా. మేబీ రామ్ గారు ఒక చోట, సత్య గారు ఒక చోట, బాలు గారు ఒక చోట, అండ్ మిగిలిన వాళ్ళు ఇండియాలో 4 కంట్రీస్ ఫామ్ అయ్యి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిందనే ఫీలింగ్ చాలా బాగుంది. ఎక్కడెక్కడ ఉండి వర్క్స్లో బిజీ ఉండి కూడా ఇక్కడ ఈవెంట్ వర్క్స్ చూసుకోవటం, ఈవెంట్ పట్ల మీకు డెడికేషన్ చాలా ఉంది. ట్రూలీ బ్యూటిఫుల్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈవెంట్ డిజిటల్ పార్ట్నర్ మౌని గారు. మౌని గారి గురించి 2 మాటలు మాట్లాడతాను. మౌని సిస్టర్ చేసే డిజిటల్ వర్క్ అనేది టోటల్ ఈవెంట్కి హైలైట్ అవుతుంది. ఎంత బాగా చేస్తారంటే ఒక చిన్న పాయింట్స్ని కూడా చాలా హైలైట్ చేస్తారు. నాకైతే ఎంత నచ్చుతుందో నేను మాటల్లో చెప్పలేను. నాకున్న మాటలు సరిపోవు తన వర్క్ని డిస్క్రైబ్ చేయడానికి. అండ్ ఒకవేళ నేను ఒక ఆఫ్లైన్లో ఒక పెద్ద స్టేజ్ షో చేస్తే అంత ఎలివేట్ అవుతానో లేదో తెలియదు, కానీ అంత బాగా ఎలివేట్ చేస్తారు. ఒక పర్సన్ చాలా విధాలుగా ఆకర్షించబడతారు. అది అందంతో అవ్వచ్చు, మాటలతో అవ్వచ్చు, బిహేవియర్తో అవ్వచ్చు, చాలా రకాలుగా అట్రాక్ట్ అవుతాం. కానీ ఒకరు చేసే వర్క్ ద్వారా ఆకర్షించబడటం, మనం చేసే పనిని చూసి మనల్ని ఎవరైనా అభిమానిస్తున్నారంటే అది అంత సులువైంది కాదు. ఇన్నర్ బ్యూటీని చూస్తారు. ఆ ఘనత డెఫినెట్గా మీకు దక్కుతుంది మౌని సిస్టర్. అసలు ఎస్ఎంలో హోస్ట్ అనే కేటగిరీనే లేదు, ఆ వాల్యూ కూడా లేదు ఆ పోస్ట్కి. ఎవరైనా చేస్తారు. కానీ నేను హోస్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా 5th ఈవెంట్ యాజ్ ఏ హోస్ట్గా. మధ్యలో ఒక 4 or 5 ఈవెంట్స్కి అడిగినా సరే నాకు కుదరక అదర్ రీజన్స్తో నేను వెళ్ళలేదు. అయితే ఇంతమంది నన్ను హోస్ట్గా పెట్టుకోవాలనే ఆలోచన రావడానికి కారణం మాత్రం డెఫినెట్గా మీరే సిస్టర్. ఆ క్రెడిట్ నేను మీకే ఇస్తాను. హోస్ట్ ఆల్సో డెఫినెట్గా ఇంపార్టెంట్ ఈవెంట్కి అనేలా చూపిస్తాం. నేను రీసెంట్ డేస్లో అడ్మైర్ చేసి అభిమానించే పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. ఆబ్వియస్లీ ఒకరు మన జడ్జి గారు, ఇంకొకరు డెఫినెట్గా నువ్వు ఏ ఈవెంట్లో ఉంటే ఆ ఈవెంట్లో నన్ను హోస్ట్గా అడిగితే కాన్ఫిడెంట్గా కళ్ళు మూసుకుని దూకేస్తాను. యు విన్ మై హార్ట్. అయితే నాకు ఇక్కడ చిన్న భయం ఉంది. నా హార్ట్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నాకు త్వరగా శత్రువులు అయిపోతారు. ఏదో ఒక రీజన్తో దూరం పెట్టేస్తారు, లేదా మాట్లాడటం మానేస్తారు. ఈరోజు దేవతలా చూస్తారు, రేపటికి దయ్యం అయిపోతాను నేను. నీతో నాకు అలా అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బాండింగ్స్, మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ రిమైనింగ్ ఆర్గనైజర్స్ బన్నీ గారు, భాను గారు, జాను గారు, నాని గారు, సితారా సిస్టర్, కార్తిక్ గారు, మీ అందరి సపోర్ట్ ఈవెంట్కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సితారా సిస్టర్ ఈవెంట్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. లక్కీ చామ్ ఈవెంట్కి ఏ విఘ్నాలు లేకుండా ఈవెంట్ సాఫీగా వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ బిందు ఈవెంట్లో చూశాను, ఇది 2nd ఈవెంట్. తను ఈవెంట్ స్టార్ట్ చేయడం చాలా బాగుంటుంది. లక్కీ చామ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ బర్త్డే బాయ్ రామ్ గారు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. గాడ్ బ్లెస్ యూ. ఈవెంట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇంత మంచి ఫ్రెండ్స్ని, ఇంతమంది ఫ్రెండ్స్ హార్ట్ని మీరు గెలుచుకున్నారంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ మీతో ఉండి మీరు చాలా బర్త్డేస్ చేసుకోవాలి,
ఇలాంటి ఈవెంట్స్ చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే. మీ ఫ్రెండ్షిప్స్ ఇలానే ఉండాలి, బలంగా ఉండాలి, మీ బాండింగ్స్ ఇలానే ఉండాలి. ఇలాంటి బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ నాకు ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ హోస్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేశానని భావిస్తున్నాను. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే, ఎవరి నేమ్స్ అన్న మర్చిపోయినా, లేదంటే తప్పుగా పలికినా, ఆర్ మెన్షన్ చేయాల్సిన చోట మీ నేమ్ మెన్షన్ చేయకపోయినా ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఒక ఫ్లోలో వెళ్ళిపోతాను, ఒక స్క్రిప్టే ఉండదు నాకు, అలా మిస్ అయి ఉండవచ్చు. ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగితే దయచేసి పెద్ద మనిషితో మన్నించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కాలం కలిసిస్తే మళ్ళీ ఇంకో ఈవెంట్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా నేను ముగిస్తున్నా. ఇంకెవరైనా మీ అభిప్రాయాలు పంచుకోవాలనుకుంటే దయచేసి మాట్లాడొచ్చు. జై హింద్. దిస్ ఇస్ నిషా సైనింగ్ ఆఫ్. వావ్, హోస్ట్ గారు హోస్టింగ్ అదర కొట్టేశారు, సూపర్. అదే నాకైతే ఈవెంట్ స్టార్టింగ్ నుంచి కూడా లేను, ఇప్పుడు ఫ్రీ అయ్యాను. సూపర్. మూడు ఎందుకని సాంగ్ పాడతలేదు కదా, నేను మూడు మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద థ్యాంక్స్ ఎవరంటే, ఈవెంట్ ఇలా ఆర్గనైజింగ్ కోసం వీళ్ళకి ప్లాన్ వచ్చిన తర్వాత వెన్నెలక్క, హార్ట్ బ్రో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇలాగ ఇంప్రూవ్ చేయనంటనే మౌనక్క చెప్తే ఓకే చేద్దామని ముందుగా ఈ ఈవెంట్ని ముందుగా నడిపించినటువంటి మౌనక్కకి ఏ ఈవెంట్ వచ్చినా ఇంకా మనకు తగ్గేది లేదు. సూపర్ అనేది ఇంకా ఈవెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆర్గనైజర్స్ బాలు, వెన్నెలక్క, సత్య. బాలు వచ్చేసి ఇంకా అసలు చెయ్యాలిరా మనం ఈ ఈవెంట్ ముందుండి నడిపించాలి అని చెప్పేసి ఇంకా ఈవెంట్కి ఏ లోటుపాటులు లేకుండా ముందుండి మొత్తం చూసుకున్నారు. సూపర్గా అదరగొట్టేశారు ఈవెంట్ అంతా. స్నేహ సంగీత ఫ్యామిలీ బ్రో, హార్ట్ హ్యాకర్ బ్రో, మహేష్ బ్రో ఉన్నావా? హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయినట్టుంది. నాకైతే ఈరోజు చిన్న ఇష్యూ జరగడం వల్ల నేను ఈవెంట్లో సరిగ్గా లేను. పాట కూడా డ్యూటీలో ఉండి పాడాను ఇందాక. హోస్ట్ గారు లాస్ట్ ఇంకా చెప్పాల్సిందే మా అనిరుద్ బ్రో, కృష్ణ గారు. మాకు ఏ ఈవెంట్ జరిగినా సరే ఈవెంట్ ముందుండి జడ్జిమెంట్ చేసే కృష్ణ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మేము ముందు చేసి ఈవెంట్లకు కూడా జడ్జిమెంట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఈవెంట్ ఉన్నా సరే నేను చేయనని అనకూడదు, ఓకేనా? ముందు ఓకే. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ హ్యాకర్ బ్రో, వెన్నెలక్క, ఈ ఈవెంట్కి మెయిన్ బోన్స్ వెన్నెలక్క, బన్నీ బ్రో, నెక్స్ట్ నాని బ్రో, భాను గారు, వీళ్ళందరూ కూడా వన్స్ అగైన్ ఫస్ట్ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఓకే, పార్టిసిపెంట్లు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బ్రో. ఇంకెవరి గురించి మాట్లాడలేదా? లేనట్టున్నాడు ఇక్కడ బర్త్డే బాయ్. ఆల్ ద బెస్ట్. ఇంకా సాంగ్స్ పాడాల్సిన వాళ్ళు ఉంటే డెడికేట్ చేసి సాంగ్స్ పాడండి మహేష్ బ్రోకి. ఆల్ ద బెస్ట్. ఇవి పెట్టారంట. ఓకే. ఈవెంట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెన్నెల గారు, భాను గారు, వెన్నెలక్క, భాను అక్క, బన్నీ బ్రో, నాని బ్రో, జాను గారు, నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ని బాగా ముందుండి నడిపికెళ్ళిన నిషా గారికి, హోస్ట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా అనిరుద్ధ్, సూపర్, థ్యాంక్ యూ. బాగా సపోర్ట్ చేశారు. మా ఆర్గనైజింగ్ అన్న పేరు నుంచి ముందుండి తీసుకెళ్ళిన సత్యాన్నకి, మా ఫ్యామిలీ తరపున సత్యాన్నకి, మౌని అక్కకి, వీళ్ళందరికీ కూడా వన్స్ అగైన్